అందరికీ నమస్కారం. నేను మీ Reddy. ఈరోజు మనం ఏదైతే CFMSలో కానీ ఏదైతే DDO రిక్వెస్ట్ సంబంధించి HRMSలో కానీ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అతని యొక్క వ్యక్తిగత మొబైల్ నెంబరు మిస్ అయినట్టయితే ఆ యొక్క మొబైల్ నెంబరు ఎలా అప్డేట్ చేసుకోవాలి, తర్వాత మనం DDO రిక్వెస్ట్లో అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా CFMSలో కూడా అప్డేట్ కావటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం DDO రిక్వెస్ట్లో ఎలా అప్డేట్ చేసుకోవాలనేది చూద్దాం. మామూలుగా మనం DDO రిక్వెస్ట్ అని ఓపెన్ చేసి ఫ్రంట్ పేజ్ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు ఏదైతే ఈ పేబిల్స్లో ఫస్ట్లో ఎంప్లాయీ జాయినింగ్ అండ్ రిలీవింగ్ అప్డేషన్కి సంబంధించి అక్కడ మనం ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకు పైనే ఫస్ట్ కాలం ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ అప్డేషన్ అని ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ నెంబర్ అప్డేషన్ అంటే ఇక్కడ మనం ఆ యొక్క పాఠశాలలో కానీ లేకుంటే MUO గారి లాగిన్లు అయితే ఆ యొక్క ఏదైతే MUO గారికి సంబంధించి ఎంప్లాయీ ఐడి ఎవరి నెంబరు మనం అప్లై చేయాలనేది ఇక్కడ ఉంది. అయితే ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఇంతకుముందు మనకు ఒక ఆప్షన్ ఉండింది. ఏంటంటే ఇంతకుముందు మామూలుగా DDO రిక్వెస్ట్లో ఎంప్లాయీ అప్డేషన్ దగ్గర మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది ఇంటర్లింక్ టు CFMS కాబట్టి దీనికి ఖచ్చితంగా DDO గారి బయోమెట్రిక్ అథెంటికేషన్ అడగడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తామో ఆ యొక్క ఎంప్లాయీ ఐడికి సంబంధించి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఒక ఎంప్లాయీకి సంబంధించి ఆ DDO పరిధిలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళ యొక్క CFMS ఐడి అంటే ఎంప్లాయీ ఐడి అంటే మనకు ఏదైతే HRMS ఐడి ఉందో ఆ ఐడి తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ డివైస్ మనకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 5 రకాల డివైజులు. ఇవి సెల్లో కూడా ఏది ఎలా వాడచ్చు అనేది కూడా మనం చూపించాము. అప్డేట్ అని నొక్కగానే ఆటోమేటిక్గా అప్డేట్ కావటం జరుగుతుంది.